దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కోడికలోకి హాజరై తీరడానికి దేవుడు మనందరికీ కృపాభాగ్యాన్ని కల్పించినందుకు దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా చాలా ఆనందం కలిగిన ఒక విషయం, మన మధ్యలో జ్యోతి గారి ఖమ్మం నుంచి రావడానికి దేవుడు ఆమెను కృపలో నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. అదే రీతిగా స్కూల్లో చదువుతున్న ఆమోస్ కూడా చాలా రోజుల తర్వాత దేవుని యొక్క సంఘములో రావడానికి దేవుడు సహాయం చేసినందుకు ఒకసారి ఆ ఇద్దరు బిడ్డల కొరకు చప్పట్లు కూడా దేవుని మంచిపడతారు. దేవుడు అదే రీతిగా మన మధ్యలో మల్లేశ్వరమ్మకు కూడా మంచి రీతిగా ఒక ఆపరేషన్ జరిపించడానికి దేవుడు కృపాభాగ్యం దయపించారు. ఆరోగ్యం కూడా ఆమెకి సహకరించింది. కాబట్టి దేవునికి ఒకసారి వందనాలు గట్టిగా చూద్దాం. దేవుడు మన బిడ్డలందరినీ కూడా సంరక్షణ చెందే విధానముగా నిలబెడుతున్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలో మనం వద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మనం చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు రెండోసారి మరలా ఉడంబడిక పత్రికను దేవుడు తిరిగిచ్చుచున్న ఒక మాట. దాని మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చదివినప్పుడు మనం చూడగలిగి తెలుసు. తొలి దేవుడు ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజలకి ఒక బండరాతని ఏం చేశారు, చెక్కి పలకలుగా వారికి ఇచ్చి తీరారు. 2 బండరాతలు చెక్కి దేవుడు ఇచ్చి తీరారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా చేసిన అన్యారాధనకు బదులుగా దానిని మోషే ఏం చేయాల్సి వచ్చింది, ఎర్రకొట్టాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. దాని తర్వాత రెండోసారి మరలా దేవుడు ఏం చేసి తీరుతున్న మోషేకి చెప్పుతున్నారు, మరలా ఒకటి చెక్కి తెస్తే మరలా దానిని నేను చేసి తీరుతాను, ఇచ్చి తీరుతానన్న మాటను దేవుడు ప్రస్తావించినట్టుగా మనం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం చదివినప్పుడు మనం చూడొచ్చు. రెండవదిగా 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు లేవీయులకు దేవుడు ఇచ్చిన ప్రత్యేకత కలిగిన ఆ విషయాల గురించి అక్కడ మనకి కనబడి తీరుతున్నది. అక్కడ చదివి తీరితే అహరోను యొక్క మరణం తర్వాత తన కుమారుడైన ఎలియాజరు ఏం చేసుకున్నాడు, ఆ యాజక ధర్మానికి ఉన్న పదవిని ఏం చేసుకున్నాడు, తీసుకున్నాడు. చాలా మంది అనుకుంటే ఇది కులవృత్తి అనుకుంటారు. క్రైస్తవ్యం కులవృత్తి కాదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. కొందరు అనుకుంటారు అమ్మ నాన్న దేవునికి నమ్ముకొని బాప్తిసం పొందేస్తే కొడుకు కూడా పొందుతాడు అన్నది లేదు. ఛాన్స్ చాలా తక్కువే. మరి దానికి మనం ప్రయాసపడాలి. దేవుని బిడ్డ నువ్వు అయితే నీ పిల్లలు దేవుని బిడ్డలు అవ్వాలి. అర్థం కాలేదు. ఇక్కడ కూర్చున్న సండే స్కూల్కి హాజరవుతున్న పిల్లలు మీ పిల్లలే, అది దేవుని బిడ్డ కాదు, మీరే వివేచించండి. అది ఎవరు బిడ్డ మీ బిడ్డలే కాదని నేను అట్లే. దేవుడు వారిని ఏం చేసి తీరలేదు, అంగీకరించే తీరలో ఏం చేయాలి, మనం వారికి సమర్పించుకు తీరాలి. ప్రపంచ చరిత్రలో 3వ వయసులో ఉన్న ఒక పిల్లే ఈ ప్రపంచ చరిత్రలో రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి ఏం చేసింది, పిచ్చి ఎక్కించింది పాప. 3.5 సంవత్సరాలు ఉన్న పాపకి బాప్తిసం ఇవ్వడంలో ఏమైనా తప్పు ఉందా? చాలా మంది చెప్తారు తప్పు ఉంది. ఆ పాప పిచ్చి ఎక్కించింది. నాకు ఏసై కావాలి, నేను ఏసైని రక్షకునిగా అంగీకరించి తీయడానికి నాకు ఆయన అభ్యంతరం లేదు, నాకేం చేయాలి, ఇచ్చి తీరాలని చెప్పి చర్చిలో గొడవ ఎక్కేసింది. అలాంటి పసిపిల్లలు కానీ ఉంటే నేను ఆ పిల్లలు బట్టి పెంచుకోవట్లేదు, అమ్మ నాన్నను బట్టి పెంచుకుంటున్నాను. ఇంటికాడ చిన్నప్పుడు పాలుతో సహా వాక్యం కూడా అందజేసి 3.5 సంవత్సరాలు నా పాప రాత్రి ఏం చేసింది, ఏసైన రక్షకునిగా అంగీకరించి తీరి నీళ్ళల్లో దిగి ఏసయ్య మరణ పునరుద్ధానములు ఏకేపించుకు తీరి మంచి మనసాక్షిని పొందుకు తీరి ఏసయ్యను ధరించుకు తీరి లోకానికి సాక్ష్యం ఇచ్చి తీరి క్రీస్తే నా దేవుడు, క్రీస్తు తప్ప ఇక్కడ ఏదికి నేను మోకేదే లేదు. అలాగైతే 3.5 సంవత్సరాల నుంచి పిల్లలకి ఏముంది, ఓపెనింగ్ ఉంది. రక్షకునిగా అంగీకరించాలా లేదా నీ ఇష్టం, నీ కష్టం. అందుకే ఒక విషయం మీరు మర్చిపోకూడదు, ఇది కులంతో కులం వచ్చే వృత్తి కాదు, కుటుంబంతో వచ్చే వృత్తి కాదు. నీకు అవకాశం ఉంటే పిల్లలు ఏం చేసుకు తీరాలి, వాక్యోపదేశం ఇచ్చి నేర్పించుకు తీరాలి. నాన్న పాస్టర్ అయితే కొడుకు పాస్టర్ అయిపోతాడు అన్నది లేదు. నాన్న విశ్వాస అయిపోతే కొడుకు కూడా విశ్వాసి, కూతురు విశ్వాస అయిపోతా అన్నది లేదు. నాన్న సంఘ పెద్ద అయిపోతే కూతురు కూడా సంఘ పెద్ద, అంత ఛాన్స్ లేదు. అలాంటి ఒక టెక్నాలజీ బైబిల్లో లేదు. నువ్వేం చేయొచ్చు, దానికి బోధించి తెచ్చుకోవచ్చు. అది కూడా కృప చేత. అయితే 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చెబితే అహరోను యొక్క కుమారుని కులవృత్తి ప్రకారంగా తీసుకోవడం కాదు, దేవుడు తనని ప్రత్యేకంగా అంగీకరించాడు కాబట్టి ఆయనని దేవుడు ఏం చేస్తున్నాడు, తన పరిచర్య నిమిషం చేర్చుకున్నాడు. పరిచర్య అని చెప్తే ఆశా మాసా తమాషా కాదు. ఎక్కడికి వచ్చి వాక్యం చెప్పడం పరిచర్య కదా. ఎక్కడికి వచ్చి తూచి ఇప్పుడు చూడడం, ఎవరు లేనప్పుడు ప్రేమ క్లీన్ చేయడం, అది కూడా పరిచర్యే. అదృశ్యమైన పరిచర్య చేయడానికి ఈ కాలం ఉన్న సంఘ బిడ్డలకు అక్కడ పాంప్లెట్లు, ఫ్రెండ్సీలు, పాస్టర్లు రావాల్సిన పరిచర్య అందరికీ ఇష్టం. అర్థం కాలేదు. అందుకే ఈ కాలంలో అయ్యప్పుడు ఎప్పుడప్పుడు చెప్తున్నాను, బాప్తిస్మం ఇవ్వడానికి ఆశపడిన బిడ్డలకు ఫస్ట్
బాత్రూమ్ కడిగించాడు. అర్థం కాలేదు. ఒక 7 వారాలు ఏం చేయాలి? మాస్టర్ గారి ఇంటి బాత్రూమ్, చర్చికి బాత్రూమ్ ఉంటే చర్చి బాత్రూమ్ అన్ని కడిగించండి. ఈడ అసలు మారడా లేదా అన్నది బయటికి కరెక్ట్ గా కనుక మారలేకపోతే ఇవ్వద్దు. ఎందుకు మారని మనిషికి ఇచ్చేసి ఏ పని ఫలితం ఏం లేదు. అందుకే చాలా మందికి సర్వీస్ ఏం లేదు, సేవా పరిచర్యల సర్వీస్ తెలియదు. చర్చి సర్వీస్ తెలుసు, చర్చి సర్వీస్ తెలుసు, కరెక్ట్ రావాలా రావద్దా అన్నది తెలుసు. కానీ చర్చిలో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కూకున్న చేపలు కడిగి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ సేవటే పడేది, నువ్వే కలిసి కడుపుకుని అల్లె శుద్ధి మేము చెప్తున్నా. వేదన రావట్లేదా? అర్థం కాలేదే. అందుకే నేను అప్పుడప్పుడు ఇలాంటి సాక్స్లు వచ్చేది మీకు కనబడడానికి. ఏంటిది? మీరు కూకున్నది మురికి కాడ అన్నది కనబడడానికి నేను అప్పుడప్పుడు తెల్ల సాక్స్ వేసుకొని వచ్చేది. ఎందుకో తెలుసా? మీకు కనీసం అర్థం అవుతుంది. సర్వీస్ ఎక్కడ? సర్వీస్ దేవుని మందిరంలో సర్వీస్ ఉండి తీరాలని. 3వదిగా 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివేటప్పుడు దేవుడు ఎవరి పట్ల? వేదల పట్ల, పరజనుల పట్ల, అన్యుల పట్ల, దేవునితో సాంగత్యం లేని ప్రజల పట్ల దేవునికి ఏముంది? మర్సీ ఉంది, దయ ఉంది. దేవుని యొక్క గొప్పతనమే వేదలకు, దరిద్రులకు, దీనులకు ఏమి అభయహస్తముగా మారే దేవుని ప్రజలకు. ఎక్కడికి వచ్చి అల్లెలుగా శుద్ధిమైన అన్ని భాషలు చెప్పడం కాదు, దీన దశలో ఉన్న సంఘ బిడ్డలకి చేయూతనిచ్చుకోవాలి. అర్థం కాలేదు. దీన దశలో ఉన్న సంఘ బిడ్డకి ఏం చెయ్యాలి? విధవరాలుగా ఉన్న వారికి పరామర్శించాలి. సౌకర్యం సదుపాయం అన్యులు పరదేశిగా ఉన్న వారిని ఏం చేయాలి? లేవనెత్తి తీరాలి. అలా చేయటం వలన నువ్వు సేవించిన దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించుకు తీరుతున్నా. ఆయన కృప, ఆయన దయ వారి పట్ల విస్తారతనిచ్చుకు తీరేది. నీ సంఘములో మాత్రం కాదు, నీ ఇంటి పుట్టు వెనక ముందు కానీ ఎవరైనా పరజనులు కానీ, విధవరాలు కానీ, దారిద్రత చెందే స్థితిగతిలో ఉన్నవారు ఉన్నా కానీ వారికి ఏం చేయాలి? చేయూతనిచ్చుకు తీరాలి. అర్థం కాలేదు అనుకున్నా. నీ ఇంటికి ఎదురుగా పేదరికంలో ఉన్న మనిషి బతుకుతున్నాడు, ఆయనకి దేని కూడా లేదు, నేను తినడానికి తాగడానికి కూడా దిక్కు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉప్పు అని అడగండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమో ఆ ఇంట్లో ఉప్పు కదువుగా ఉండదు కదా, మిగతావన్నీ కొదువు ఉంటుంది, ఉప్పు కొదువుగా ఉండదు. వెళ్ళి ఏమంటే కాస్త ఉప్పు ఉంటే సరదాగా వెళ్ళి అడగండి. అలా చేసేటప్పుడు ఆ మానవుడు, ఓ నాయన నా ఇంటికి ఉప్పు వచ్చి అడిగాడంటే ఏమి లేదు అన్నది కాదు, ఏదో నా ఇంట్లో కొన్ని ఉన్నాయి. మరి ఆత్మ దురాత్మ నాకు తెలియదు, మరి వీళ్ళు తెలిసిపోతుంది. కొందరు ఇంటికి వెళ్ళి బండి అడిగేస్తారు, తిరిగి పెట్రోల్ పోయారు. అలా అయిపోయింది. నువ్వు అక్కడికి బండి అడిగితే దాని అర్థం ఫుల్ ట్యాంక్ ఇచ్చి ఇవ్వాలి. ఫుల్ ట్యాంక్ చేత కాకపోతే వాడికి చెప్పాలి, సార్ తమ్ముడు నా దగ్గర 100 ఉంది, 100 వేసానని చెప్పాలి. నువ్వు వాడేసిన తర్వాత కాదు, వాడికన్నీ అయిపోయిన తర్వాత ఆయనకి ఏం చేయాలి? అప్ప చెప్పేటప్పుడు పోసి హల్లెలూయా. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఇల్లు ఇచ్చారు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, కష్టాలు ఇల్లు ఇచ్చేసారు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఇల్లు మొత్తం ఏమైపోయింది? ఊళ్ళో రచ్చ అయిపోయింది. ఓహో సామాన్లన్నీ ఎటు వాటి పడేశారు. మరి ఆయన నిర్ణయించాడు, ఇంకా నేను నో, మనం వారికి ఏదైనా తీసుకుంటే వారి పట్ల ఏం చేయాలి? దానికి తగ్గట్టుకున్న చేసి తీరాలి. దాని అలా చేయటం వలన దేవుడు గొప్పవాడన్నది, దేవుడి యొక్క జాలి, దయ, కృప నీలో నుంచి విస్తరించుచున్నదన్నది సాక్ష్యమై తీరేది. హల్లెలూయా. దాని తర్వాత 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదవగలిగి తీరితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు విధాయితీ ఇచ్చి దేవుని వాక్యోపదేశం చెప్పి తీరుతున్నారు. నీ క్యారెక్టర్ లో దేవుని యొక్క వాక్యం ప్రతిబింబించి తీరాలి. హలో, ఆరోగ్యం పోతే తెచ్చుకోవచ్చు, ఏం చేసి కండల మీద గుడ్లు తినా ఏవేవో తిని తెచ్చుకోవచ్చు. కానీ క్యారెక్టర్ పోయింది అనుకో, అర్థం కాలేదు అనుకోండి. సో డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని ఏం చెయ్యొద్దు, నయా పైసా ఠికానా లేనట్టుగా చేయకూడదు. క్యారెక్టర్ ఇస్ వాల్యుబుల్. ఒకడికి ఒక మాట ఇచ్చేవా, క్యారెక్టర్ రుజువు చేయి. వస్తానంటే వస్తా, వర్షం కాదు కానీ, వాన కాదు కానీ, విడుగు కాదు కానీ, ఏడు కాదు కానీ, దెయ్యాలున్నా నేను వస్తా. నా క్యారెక్టర్ అది. అర్థం కాలేదు అనుకున్నాను. హలో, నీకోసం ప్రాణం పెడతానంటే ఆ సిచ్యువేషన్ అక్కడ ఉంది, ప్రాణం పెట్టా. క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఏ సైతం ప్రత్యేకత అదే కదా. నీవు వేదన పడిన చెందిన సందర్భములో ఆయన అదృశ్య వ్యక్తిగా వచ్చి నీకు చెయ్యనిచ్చి బలపరిచి శక్తినిచ్చిన దేవుడు కాబట్టి మా ఆయన క్యారెక్టర్ లో సిద్ధుడు. ఏ రీతి కలిగిన కలంకం ఆయనలో లేదు, ఏ రీతి కలిగిన అబద్ధం ఆయనలో లేదు. ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. బైబిల్ చెప్తున్న ఆయన ఒక మాట ఇస్తే మనం తప్పిపోతాం అంటే నీ క్యారెక్టర్ పోయింది. క్రైస్తవుడే బీయింగ్ ఏ
Christian, you lost your character with being baptized. నీళ్ళలో మునిగి బాప్తిసం పొంది క్యారెక్టర్ పోగొట్టేశావు. ఆత్మశక్తిలో నిండి అన్య భాషలు మాట్లాడి క్యారెక్టర్ పోగొట్టావు. ఈ పగటి క్యారెక్టర్ తిరిగి తెచ్చుకు తీరడానికి దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞను మరలా తిరిగి మనలో స్థాపింపగలిగి తీరాలి. సో రీగెయిన్ యువర్ క్యారెక్టర్. పోగొట్టిన దాన్ని ఏం చేసుకు తీరాలి. దానికి మంచి ఉపమానం యోహాను సువార్త 15వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడుకున్న సాక్ష్య తరగతి. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాన్న చేసిందేటో కదా, మురికి బట్టలతో ఉన్నోడిని కౌగిలించేసుకొని చెయ్య పట్టుకొని ఇంటి గడప వరకు తీసుకొచ్చి మీరు వాళ్ళు విప్పేసి ఏం చేసేది, ముందు వస్త్రాన్ని ఖరీదించుకున్నారు. హలో, నీ బట్టలు నీ క్యారెక్టర్ని చూపించి తీరుతుంది. అర్థం కాలేదు అనుకుంటా. యువర్ క్లోత్స్ రివీల్ యువర్ క్యారెక్టర్. నీ బట్టలు లోకానికి మీ నాన్న ఎవరో చూపిస్తారు. నీ ఎయిర్ క్రాఫ్ట్ మీ నాన్న ఎవరో చూపిస్తారు. పిల్లలు ఉన్న అమ్మ నాన్నకని చెప్పి పిల్లలు లేరు హ్యాపీగా ఆనందించి మీ పిల్లలు వచ్చినట్టు చేసుకోండి. హలో, నాతో లేరు అనుకుంటా, నాతో ఉన్నదో లేదు అనుకుంటా. హలో, బట్టలు ఏ ప్రదర్శన పచ్చి తీరుతాయి. నీ క్యారెక్టర్ మాత్రం కాదు, నువ్వు ఎవరికి పుట్టావు ఆయన క్యారెక్టర్, నువ్వు ఎవరికి నమ్ముతావు ఆయన క్యారెక్టర్. అర్థం కాదు. అందుకే దేవుని బిడ్డలు అచ్చా మచ్చా పిచ్చి పిచ్చి ఏం చేయలేదు. కారణం కదా, మా నాయన క్యారెక్టర్ నేను పోగట్లేదు, పైన ఉన్న దేవుడి క్యారెక్టర్ నేను పోగట్లేదు. క్యారెక్టర్ పోగొట్టు, నేను క్యారెక్టర్ లెస్ ఫెలో అయిపోతాను. అందుకే తిరిగి క్యారెక్టర్లోకి వచ్చండి. దేవుడి పోలికలోకి, దేవుడి స్వభావ తరగతులకి, దేవుడి యొక్క పద్ధతిలోకి తిరిగి వస్తాం. అందుకే వస్త్రానికి ఏమి ఇచ్చారు. అందుకే దేవుడు మనకి రక్షణ వస్త్రం ఇచ్చేది. కోట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ వస్త్రం. అది ధరించుకొని వెళ్తే కదా సాతాను గడుగడ ఉనిపోతారు. వీటిని అస్సలు తాకలే. వీడి ఇంటి చుట్టూ కూడా మేము తిరగలేము. కారణం ఏంటి? రక్షణ విధానం అనుకున్న రక్తం దాని మీద ప్రవహించబడి ఉంది. దేవుని యొక్క వాక్య ఉడంబడిక ఆ రక్షణ విధానం నెరవేరి పైకి ఏంటి క్యారెక్టర్. హల్లెలూయా. రెండోదిగా ఆయనకి కాళ్ళకి ఏమి ఇచ్చారు? షూస్, చెప్పులు. కొందరికి అందుకే కదా కాళ్ళతో మనం నడిచి తొలి ఏం చేసేవారు, ముసలమ్మ ముచ్చట్ల మాటలు చెప్పేసి ఆ ఇల్లు ఈ ఇల్లు తగలెట్టేసేవారు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నాశనం. ఇప్పుడు స్వార్థ అందించి తీరెత్తదిగా నా దేవుని యొక్క బిడ్డల యొక్క పాదం మనోభర్త చెందే విధానంగా మారి తీరింది. దాని యొక్క నీ కాళ్ళకి ఏమొచ్చి తీరింది? స్వార్థను అందించుకోగలిగి తీరినట్టుగా. ఏ దురాత్మ ప్రతిన అడుగు పెట్టిన దురాత్మ ఉన్న కేంద్రానికి వెళ్ళిన సువార్త ఉన్న కాలు ఉండి తీరితే అడ్డు పెడితే చాలా దురాత్మల కింద పడి తీరుతాయి. అర్థం కాదు. అందుకే కదా ఏసై ఇతర దేశానికి వెళ్ళి అడుగు పెట్టక సమాధిలో నుంచి దురాత్మ పట్టిన వాడు లెగించాడు. నువ్వు లెగొచ్చు కానీ నువ్వు ఆగిపోయి తీరడానికి, ఆగిపోయి తీరడానికి, నీ ప్రవాహం వదులుకుపోయి తీరడానికి సువార్త ఏసయ్యగా నీ దగ్గరికి వచ్చి మూడోదిగా ఆయనకి ఏమి వినిపించారు? ఇది వినేటప్పుడు దేవుని బిడ్డకి హ్యాపీ అయిపోయా బంగారం వేయొచ్చు. అదో ఏం వేయొచ్చు? బైబిల్ చెప్తుంది ఉంగరం వేయొచ్చు. మామూలు గీతలు వేస్తే కదా తప్పు, ఉంగరం కూడా వేయలేము. అక్కడ ఉంగరం అని చెప్తే ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్ చూస్తాం. అప్పుడు క్రెడిట్ కార్డ్ కాదు. అప్పుడు ఎలాగో తెలుసా, ఇంటికి ఒక గుర్తు ఉంటుంది. ప్రతి ఇంటికి ఆ గుర్తు ఆ ఉంగరం మీద ఉంటుంది. అది తీసుకెళ్ళి ఏ కిరాణా సామాన్కి వెళ్ళి సామాన్ కొనుక్కి అక్కడ ముద్ర రాసేసామనుకో నాన్న కట్టుకుంటాడు. అర్థం కాలేదు. అర్థం కాదు. నువ్వు పాపం చేస్తే ఏసై కట్టుకుంటున్నాడు. నువ్వు ముందు బట్టి కాకెళ్ళి ఫుల్గా తాగేసి ఇంకా చూడు కూడా ఫుల్గా తాగేసావు. దానికి బిల్లు ఎవరు కొడుతున్నాడు? ఎప్పుడు కడతారు? నువ్వు ఒప్పుకుంటే. మనం అనుకుంటే ఎందుకు తాగేసి ఒప్పుకోకపోయినా అంత సీన్ లేదు. అర్థం కాలేదు అనుకుంటా. నువ్వు అన్యాయం చేశావు, అతిక్రమాలు చేశావు. ఆయన ఏం చేయడానికి రెడీగా ఉన్నాడు. తిరిగి కట్టడం ఎప్పుడు? నీ పాప విషయంలో నువ్వు పశ్చాత్తాప పడితే, నువ్వు ఒప్పుకుంటే. ఈ పగటి వేళ ఒప్పలేనివి ఎక్కడెక్కడో ఉన్నాయి కదా. పరిశుద్ధాత్మ దేవుడిగా జ్ఞాపకం చేసి ఒప్పుకోండి. దాంట్లో నుంచి ఏం పొంది తీరాలి? విడుదల పొంది తీరాలి. దేవుని ముద్ర అక్కడ పడి తీరి, ఇది ముద్రింపబడిన సంపాదన, ఇది నాకున్న సంపాదన, నేను రక్తం ఇచ్చుకో నాతో కలిసి. అందుకే దాన్ని మొదటి వచనం చదివేటప్పుడు అక్కడ చెప్పిన మాట మీరు వినండి.
చెప్పాలి. రాతి పలకను దేవుడు ఇచ్చిన కారణం ఏంటో వ్యవస్థను ఇచ్చి తీరడానికి, లో ఇచ్చి తీరడానికి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తీరడానికి దేవుడు ఏమి ఇచ్చి తీరారు? ఒక రాతి పలకను ఇచ్చి తీరారు. ప్రజలు ఎక్కడే చెప్పాలి. రాతి పలక ఇట్స్ డిఫికల్ట్ టు దానిని ఏం చేయడానికి, పూర్తి పరచడానికి అసాధ్యం. అర్థం కాలేదు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞలు పాటించగలుగుతున్నాను. ఓ రోజు కూడా పాటించలేము, ఒక గడియ పాటించలేము. దాని అర్థం అంత తీవ్రత చెంది తొలి ఉన్నది ఎరగడానికి కారణం ఏంటో తెలుసా? తొలి ఉన్న దానిని ఎరగొట్టగలిగి తీరితే కృప నీ దగ్గరికి రాగలిగి తీరింది. తొలి ఉన్నది దేవుడు చెక్కింది అయితే, రెండోది మనిషి హస్తం ద్వారా చెక్కబడి తీరి దేవుని యొక్క సహాయం ఉండి నేను లేవనెత్తి తీరింది. నాయన నువ్వు భయపడొద్దురా, కృప నీ తోడుకుంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడి తీరడానికి నీకు ఛాన్స్ ఉంది. అర్థం కాలేదు. ఫస్ట్ ఎరగలేకపోతే సెకండ్ది రోగం. అర్థం కాలేదు. సెకండ్ది ఇచ్చిక తీరడానికి దేవుడు ఎవరిని ఉపయోగించారు? మోషేని ఉపయోగించారు. మోషే కూడా దాన్ని నెరవేర్చలేదు. మోషే తర్వాత ఒకటి వస్తున్నాడు, ఆయన పేరు ఇమ్మానుయేల్, ఆయన పేరు యేసు, ఆయన పేరు రక్షకుడు. ఆయన ధర్మశాస్త్ర విధులన్నింటినీ కూడా ఏం చేశాడు? ఈ కంప్లీటెడ్. ఏం చేశాడు? పూర్తి పద్ధతి ఒక్కటి వదలాలి. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. అలా చేయడం వలన ఏమై తీరిందో తెలుసా? ఆ బండరాతి, రెండో బండరాతి ఏమై తీరింది? ఉడంబడికగా మారి తీరింది. ఏంటో తెలుసా? నిశ్చలమైనది, పూర్తి పరచగలిగి తీరింది, నిత్యముల వరకు నెరవేర్చగలిగి తీరేంతటిగా ఉన్న సంబంధ సాక్ష్యం అని ఉపయోగించేటట్టుగా ఉన్న రాయ పలకది. హల్లెలూయా. అందుకే యేసయ్య ఉంటే అన్ని ఆజ్ఞలు మనం ఏం చేయొచ్చు? అన్ని కట్టడాలను ఏం చేయొచ్చు? 10 ఆజ్ఞల గురించి మనకి తెలియచ్చు. బైబిల్లో సుమారు 619 613 ఆజ్ఞలు ఉన్నాయి. అటన్నీ చదివేస్తే మీ బుర్ర ఖరాబ్ అయిపోతే యేసయ్య ఏం పొందింది పరిగెట్టేస్తారు. నో ప్రాబ్లం. 613 ప్లస్ 10 వీటిని కలిపి ఎవరు నెరవేర్చి తీరారు? యేసయ్య నెరవేర్చి తీరారు. అందుకే ఆయన చిరంజీవిగా, ఆయన నిత్యజీవిగా, ఆ వారసత్వానికి ఓహరిగా, యుగం కొరకు ఉన్నవాడిగా నిలబడగలిగాడు. రెండోదిగా రాయ దేనికి సాదృశ్యం తెలుసా? ఉడంబడికకు సాదృశ్యం. అర్థం కాలేదు అనుకున్నా. ఏం చేయడానికి? ఉడంబడిక. అందుకే వివాహ కార్యక్రమంలో భోజనం తిన్నామన్న విషయం కాదు, కుర్రోడు ఆ అమ్మాయి ఎవరో చూడటానికి విషయం కాదు. ఉడంబడిక మాట పలికేలా లేదా అన్నది మ్యాటర్. అర్థం కాలేదు. అదే ఉడంబడికకు చెప్పే ముందు కూకున్న విధానం కూడా చూసుకోవాలి. బైబిల్ ప్రస్తావించే విధానంలోనే ఏం చేయాలి? మగపిల్లడు ఆడపిల్ల ఏం చేసుకోవాలి? కూర్చోవాలి. కూకుంది కరెక్ట్ అయితే ఉడంబడి కూడా కరెక్ట్ అయితే లేదు అనుకుంటా. మొదటి ఉడంబడిక ఏం కాలేదు, ఎర్రగొట్టబడి తీరినప్పుడు రెండో ఉడంబడిక నెరవేర్చిన తీరడానికి దేవుడు ఎవరిని ఉపయోగించారు? మోషేని ఉపయోగించారు. మోషే తర్వాత వచ్చిన ఎవరు? యేసయ్యను ఉపయోగించుకు తీరారు. మొదటి ఉడంబడిక ఇరిగింది కాబట్టి రెండో ఉడంబడికకు ఏమొచ్చింది? యాక్సెస్ వచ్చి తీరింది. హల్లెలూయా. అందుకే మన బైబిల్కి 2 రీతిగా విభజించదు. పాత ఉడంబడిక, కొత్త ఉడంబడిక. మనం పాత నియమావళి, కొత్త నియమావళి అలాగే పెద్ద కొలతలేమన్నారు. పాత ఉడంబడిక, కొత్త ఉడంబడిక. పాత ఉడంబడిక చాలా కష్టకరంగా ఉండేది. కొత్త ఉడంబడిక వచ్చేసరికి కొద్దిగా యాక్సెస్ ఫ్రీగా దొరికింది. నేను చెప్పి రావడానికి ఆ రాయ మనకి చూపించేది ఉడంబడిక చేసి తీరడానికి నేను దౌర్భాగ్యుడిని, ఉడంబడికలోకి ఎక్కి తీరడానికి అర్హత, ఎన్నిక, యోగ్యత లేదు. కానీ నాకు బదులుగా ఒకడు ఉడంబడికకు ఎక్కాడు కాబట్టి ఐఆమ్ ఫ్రీ, నేను విడుదల పొంది తీరాను. అందుకే బైబిల్ చెప్పేది వివాహం అన్ని విషయంలో. వై? బికాస్ ఇట్ హ్యాస్ కవెనెంట్. దాంట్లో ఏముంది? ఉడంబడిక. ఉడంబడిక ఉన్న ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? భయం వేసేది వింటే. ఉడంబడిక చేసినోడు ఏం ఒప్పుతున్నాడు తెలుసా? నేను నీకు ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను, నేను ఈ ఉడంబడిక నీకు తప్పితే నువ్వు నన్ను నరికించి పడే. ఏంటి యాక్సెస్ ఇస్తున్నావు? దేవునికి యాక్సెస్ ఇచ్చి చెప్తున్నావు, దేవా ఏ వివాహం నుంచి నేను తప్పిపోతే ఈ ఉడంబడికలో నేను నిలకడత్వం లేకపోతే నన్ను నువ్వేం చేసి 2 ముక్కలుగా ఏం చేసి చీకి ఒక పక్కకు పడేయని చెప్తున్నావు. హలో. అప్పుడు మీరు అంత అయ్యారు వివాహం ఎంత క్రిటికల్ కాదు. ఆయన ఏ చేయమంటే క్రిటికల్ అవ్వదు. ఏ చేయ లేకపోతే నేను క్రిటికల్ అయిపోతుంది.
హల్లెలూయా చెప్పలేదు. పరిశుద్ధ వివాహంలో ప్రత్యేకత ఉడంబడిక ప్రస్తావించింది. ఎవరు ప్రస్తావించాలి? పెళ్లి చేసుకోవడానికి ఉన్న కుమారుడు, పెళ్లి చేసుకోవడానికి ఉన్న కుమార్తె ఎవరి సమక్షతల? దేవదూతల సమక్షతల, సంఘం యొక్క సమక్షతల. ఇద్దరు సాక్షులు, 2 విట్నెసెస్. ఎవరు? అందుకే లేచిపోయిన పిల్లలు వర్కౌట్ అవ్వదు బైబిల్లో. అర్థం కాలేదు. సారీ, ఆ పదం ఉపయోగించిన దాంట్లో ఎవరికైనా బాధ కలిగినా నన్ను క్షమించండి. క్షమాపణ అడిగి వేదిక చెప్తున్నాను. నో, అది యాక్సెస్ కాదు. దానికి ఎవరు సమ్మతం కావాలి? సంఘ బిడ్డలు సమ్మతం కావాలి. అందుకే వివాహాలు జరిగినప్పుడు, ప్రేమ వివాహం, పరిశుద్ధ వివాహం జరిగినప్పుడు ఏ చర్చిలో ఆడపిల్ల ఉందో, ఏ చర్చిలో మగపిల్లలు ఉన్నా 3 వారాలు ఏం చేస్తారు? చదువుతారు. ఏం చదువుతారు? ఈ ఫలానా కుమారుడు కుమార్తె ఉడంబడికలోకి వెళ్తున్నారు. ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎవరైనా ఉంటే అప్పుడు చెప్పాలి. మళ్ళీ అక్కడికి వచ్చి డ్యాన్స్ చేయకూడదు. అర్థం కాలేదు. అందుకే చర్చిలో ఏం చేసేది? వినబడేటట్టుగా డిక్లేర్ చేసేది. ఆడపిల్ల చర్చిలో ఆడపిల్లలు పాస్టర్ చేయాలి, మగపిల్లడు చర్చిలో మగపిల్లలు పాస్టర్ చేయాలి. అక్కడ యాక్సెప్టెడ్ అయిన తర్వాత అక్కడ ఒక పత్రిక ఉంది, దాన్ని సంతకం చేసి ఈ పత్రిక ఎక్కడ ఇవ్వాలి? వివాహం ఎంగేజ్మెంట్ వేదికలో ఇది ఇచ్చుకోవాలి. మనకు అలాంటి సిద్ధాంతం ఏంటి లేదు కదా. ఎల్లోమో తిన్నాము వచ్చాము. చెప్పలేదు. అలాగైతే ఆ వివాహంలోకి వెళ్ళి భోజనం చేస్తే అది విడిపోతే దాని శిక్ష మీ మీద కూడా పడుతుంది. లేదు చెప్పండి. బిర్యానీ తినలేదు అయ్యారు, నేను కేవలం చికెన్ ముక్క మాత్రమే తిన్నాను. దానికి కూడా వస్తుంది. దాని అర్థం అక్కడ మొక్క తిన్నామంటే దాని అర్థం వాళ్ళు విడిపోకుండా వారి వరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం ఉపదేశించాలి. సాక్షి, ఓ లార్డ్, బి ఏ గుడ్ విట్నెస్. మంచి యొక్క సాక్షిగా ఉన్నాడు. వదలలేని కట్టేది. పవర్ఫుల్ ఇస్ కవనెంట్. కవనెంట్ అంత శక్తియుక్తమైనది. అలాంటప్పుడు నీకేం ప్రతిభ? చికెన్ తిన్నాను కదా, ప్రార్థన చేయకుండా నేను ఆ బిడ్డలో ఏం కాకూడదు, విడిపోకూడదు అయ్యా. వాళ్ళని కలపాలయ్యా. వాళ్ళు విడిపోయే భావన ఏమైనా ఉంటే నీ వాక్యోపదేశం నేను చెప్పి వాళ్ళని ఏం చేసి తీరుతా. బిర్యానీ తిన్నానన్న విషయం కాదు అయ్యా, ఉడంబడిక రాతి పలక పైన రాయబడ్డది కాబట్టి దానిని పూర్తి పట్టుకుని దట్ పవర్ఫుల్ ఇస్ మ్యారేజ్. అంత శక్తియుక్తమైనది ఉడంబడిక. నాతో కలిసి ఇది వినేటప్పుడు పెళ్లి చేసుకోలేదు ఎక్సైట్ అవుతారు. అమ్మయ్య, ఈ ఉడంబడికలో కాసేస్తే ఎంత భలే ఉంటది, సూపర్ గానే ఉంటది. కానీ దానికి ఏం కావాలి? దేవుని యొక్క కృప మనకి కావాలి. అందుకే నేను చెప్పినాను అనుకున్న ఉద్దేశం, దేవుడు ఇచ్చిన ఉడంబడిక నెరవేర్చగలిగిన ఉడంబడిక. మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదివినప్పుడు, రాతి హృదయము నుండి రాయగా ఉన్న హృదయము నుంచి మాంసమైన హృదయంగా దేవుడు ఏం చేశారు? మన హృదయాన్ని మార్చి తీరారు. హలో, ధర్మశాస్త్రం రావడం వలన, ఉడంబడిక రావడం వలన ఏం మారింది? నా గుండె మారింది. నేను గుండె ఇచ్చానన్నా చెప్పకూడదు, గుండె మారింది. ఏ గుండె మారింది? రాయ గుండె ఏమైపోయింది? ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదవగలిగితే, బండరాతిగా ఉన్న హృదయము మాంసరీతిగా ఉన్న హృదయంలో ఏమైంది? బండరాతి కలిగిన హృదయానికి మాంస హృదయానికి మన తేడా ఏంటిది? బండరాతి హృదయానికి ఏ రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. అది దుక్కు అవుతుందా లేదా మీరే వివేచించాలి. 60 సార్లు కొడుతుంటారు లేదా మీరే వివేచించాలి. మృదుల హృదయం, మాంసాల హృదయం అయితే ప్రత్యేకత తెలుసా? రక్తం ప్రవహిస్తుంది, తాకితే వేగం వస్తుంది, నొప్పి వస్తుంది. దాని అర్థం యేసయ్య ఉడంబడిక నీలోకి వస్తే, యేసయ్య వాగ్దానం, యేసయ్య ధర్మశాస్త్రం నీ లోపలికి వచ్చి తీరితే ఏం మారింది? అప్పుడు పాట మారింది. మారింది మారింది నా గుండె మారింది. మారిన గుండె దేవునికి ఇచ్చి కొత్త గుండె తెచ్చుకున్నాం. అందరూ వెళ్ళలేదు. అర్థం కాలేదు. అందుకే కదా 2 కొరింథీ 3:3లో రాయబడి ఉన్నది, ఈ మాంసమైన హృదయంలో దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని ఏం చేశారు? రాసి తీరారు. రాసి తీరడం వలన ఆత్మ రాతకం మన హృదయంలో ఏమై తీరింది? రాతకంగా మారి తీరింది. ఇట్ మీన్స్ యు గాట్ ఎ టాటూ ఫ్రమ్ గాడ్ టు ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ఆత్మ ద్వారా నీ హృదయంలో టాటూ ఏమి? ధర్మశాస్త్రం నెరవేర్చబడి తీరినది, సువార్త నెరవేర్చబడి తీరినది అన్న గుర్తింపు నీ లోపల ఏమై తీరింది? రాయబడి తీరింది. అర్థం కాలేదు. దాని అర్థం స్టోన్ బికేమ్ హార్ట్.
రాయ ఏమై తీరింది? మాంసం. కొందరు మాంసం కాదు, రాయ కాదు. విందు జరిగినప్పుడు పల్లెలు కడిగే దేనికి? మాంసం కాబట్టి. మరి త్వరగా పారిపోయే దేనికి? రాయి కాబట్టి. అర్థం కాలేదు. ఎక్కడ చర్చికి వచ్చి ఊడ్చేది తూడ్చేది దేనికి? మాంసం కాబట్టి. రాయ మనకేంటి? రాయే అమ్మ రాయే గుండె, నీ గుండెకి ఈరోజు ఒక సర్జరీ జరిగి తీరుతుంది. నీకు తెలియకుండానే, నీతో దేవుడు మాట్లాడకుండానే నీ రాతి కలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేసి తీరుతాడు? మాంస హృదయంగా మార్చి తీరుతాడు. మాంస హృదయానికి నొప్పి వస్తుంది, మాంస హృదయానికి వేదన వస్తుంది, మాంస హృదయానికి రక్త ప్రవాహం. నేను మా ఇంటి ముందు 12 సంవత్సరాలు ఉన్న కుర్రోడు చనిపోయాడు. చనిపోయింది వాళ్ళ అమ్మ నాన్న తెలియలేదు. హఠాత్తుగా అక్కడ తీసుకెళ్ళారు, హాస్పిటల్ డాక్టర్ అనేది ఎప్పుడు చనిపోయాడు. అర్థం కాలేదు ఏమైపోయింది. మనిషి చనిపోయింది. అదో గుండె బండలాగా అయ్యేది తెలియదు, కానీ గుండె మృదు స్పీడ్గా తెలిసిపోతాయి. అది అంతా చెప్పలేదు. యేసయ్య వచ్చింది దేనికి? మన గుండెలను మార్చుకు తీరడానికి. గుండె లోపల ఏమై తీరింది? అందుకే కదా మన లోపల ఏమొచ్చింది? పునర్జీవం వచ్చి తీరింది, నిత్య జీవం వచ్చి తీరింది. అదో బండరాయి ఎక్కడ యాక్సెప్టెడ్ అవ్వదు, మృదులంటే కావాలి. అందుకే ఈ కూడికలన్నీ పెట్టే దేనికి? దేన్ని ఎర్రగొట్టడానికి. అయితే తీసుకుని పెట్టుకొని వాక్యం పట్టేస్తున్నా దుబో వాడే దేనికి? ఈ బాగేటప్పుడు వచ్చేది ఏంటో తెలుసా? బండరాయి గుద్దితే ఏమవుతుంది? ఫుల్ ఇన్ఫెక్షనే. కొడుతున్నప్పుడల్లా దూరం వస్తుంది, కొడుతున్నప్పుడల్లా పది వస్తుంది. ఇవన్నీ ఎక్కడ పడేది? మెచ్చుకోవాలి ఫాస్ట్గా అయితే. వాక్య పరిచయం చేసి మొత్తం దుమ్ము దూరంతా చేసి ఆ తొక్కు మొత్తం పక్కకి తీసేసి ఏం చేసేది? నీ లోపల ఏమి? మృదులం కలిగేటట్టుగా, స్పందన కలిగి తీరేటట్టుగా, నొప్పి కలిగి తీరేటట్టుగా మాంస హృదయం. అందుకే పాట పాడేటట్టుగా మన దేవ నాలో శుద్ధి చెందే ఒక హృదయాన్ని దయచేయము దేవ, రక్తం ప్రవహించే ఒక హృదయం నాకు దయచేయము. బండరా ఏమై తీరాలి? మారి తీరాలి. అలాగా బండరాయి రాయని దేవుడు ఏం చేసి తీరుతారు? హృదయంగా మార్చి తీరుతారు. 4వదిగా రాయి దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసా? ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనము, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. ఈ 2 వచనాలు చదివేటప్పుడు చూడగలిగిన మాట, రాయ ఇల్లు కట్టడానికి, దేవుని ఆలయం కట్టడానికి ఏమై తీరాలి? ఉపయోగపడి తీరాలి. అర్థం కాలేదనుకుంటా. దేనికోసం రాయి కావాలి? మందిరం కట్టడానికి, నీకు ఇల్లు కట్టుకోవడానికి. అయితే దేవుడికి మాత్రం మందిరం ఉంది, మనకి ఇల్లు. అలాగే దేవుడు అలాంటి దేవుడు ఏం కాదు, నువ్వు ఇల్లు కట్టుకోవాలి. అర్థం కాలేదు. చెప్పిన ప్రవచనం బాగా వినండి. ఇల్లు లేను నాతో కలిసి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు చర్చి ఇచ్చారు కదా, నెక్స్ట్ రావాల్సిన నీకు ఇల్లే. అర్థం కాలేదు అనుకుంటా. నీకు వెళ్ళిన సంఘం కట్టబడి తీరిందంటే నెక్స్ట్ నీకు వచ్చేది ఇల్లే. ఇప్పుడే కావాలంటే 100 రూపాయలు 200 రూపాయలు సెపరేట్ గా ఉంచుకో. దేనికోసం? ఇల్లు కట్టడానికి. విశ్వాసం ఉంటే చెయ్యండి, వచ్చే కొన్ని రోజుల్లో కట్టవచ్చు. మన కుటుంబీ మాట్లాడాలి, నా పిల్లి వద్దు, ఏమొద్దు, మన నాయన కట్టిన హలో నాతో లేదన్నమాట. మరి మీరు బాబిలో లాంటి ఇల్లు కోరకండి, దేవుడు ఇచ్చిన ఇల్లులో ఉండడానికి ప్రయత్నం చేయకండి. అర్థం కాలేదు అనుకుంటా. అలాగైతే దేవుని మందిరం కట్టడానికి ఏం కావాలి? రాయి కావాలి. ఇల్లు కట్టడానికి కూడా ఏం కావాలి? అందుకే కదా బైబిల్ చెప్తున్న, దేవుడు ఇల్లు కట్టించకపోతే పని వారి పని ప్రయాసం మొత్తం. అలాగైతే మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేసి తీరితే నెక్స్ట్ ఇల్లే రెడీ అయితే కట్టుకోవడానికి. అందుకే కదా యాకోబు ఏం చేశాడో తెలుసా? బేతేలుకి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒక నిబంధన చేశాడు, కట్టేస్తాను. కట్టలేదు, ఆలోచన చెప్పింది, ఇప్పటికీ కట్టలేదు. అలాంటి కాటా మాటలు గట్ట చెప్పకండి. దేవుడు కట్టాలని చెప్తే కట్టేశారండి. నాతో లేదు అనుకుంటా. కడతానని నిర్ణయిస్తే ఏం చేయాలి? కట్టే తీరాలి. సొలొమోను దేవుని ఆలయం కట్టేటప్పుడు ఏం చేశాడు? రాయిని ఉపయోగించుకు తీరాడు, విలువైన దానిని ఉపయోగించుకు తీరాడు. ఏం చేశాడు? దేవుని కొరకు కట్టి తీరాడు. కట్టింది దేనికో తెలుసా? అది ఇతరులకు సాక్ష్యం ఉండి తీరడానికి. ఏమని? ఇక్కడ కొందరు ఆత్మీయులు ఉన్నారు, ఇక్కడ కొందరు ఆత్మీయులు ఇది కట్టింది, ఇక్కడ కొందరు ఆత్మీయులు జీవం కలిగిన దేవుని సాక్ష్యపరిచి తీరేంతటిగా చరిత్ర గ్రంథాల్లో ఎక్కి సాక్ష్యోపకరణాలే. ఇల్లు మందిరం కట్టేది దేనికి?
నువ్వు సత్తావుగా, నువ్వు మట్టిలో పాతి పెట్టి పడతావు. నీ తర్వాత ఉన్న జనరేషన్ ఏం చేస్తారు? నువ్వు సేవించిన దేవుని గుర్తించి తినడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుగా బైబిల్ చెప్తున్న ఒక మాట, బండరాతి ద్వారా తీర్పు విధించబడింది. లేవియకాండం 20వ అధ్యాయం 2వ వచనం చదవగలిగి తీరంలో మనం చూడొచ్చు. ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో వెళ్తే దేని ద్వారా కొట్టి చంపియాలా? రాళ్ళతో కొట్టి చంపియాలా? లేవియకాండం 20వ అధ్యాయం 2వ వచనం. దానికి ఇంకొక ఉదాహరణ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం. ఎవరు? పసిబాలుడు ఒకడు గొలియాతుని దేంతో చంపాడు? ఒడిసితో కాదు, రాళ్ళతో. ఒడిసి పట్టుకున్నాడు, రాళ్ళ వెళ్ళింది. ఒడిసి ఇంతలే ఉంది, రాళ్ళట్టింది. మనం అందరూ ఒడిసి పెట్టేస్తున్నారు. బాబు వెళ్ళింది రాయి ఆయన. వెళ్ళి రాయి ఎక్కడికి వెళ్ళాడని తగిలింది, కరెక్ట్ స్పాట్ లో తగిలింది. ప్రజలు ఇక్కడే చెప్పాలి. అలాగే తిరిగి ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చి తీరడానికి, శిక్షణ ఇచ్చి తీరడానికి దేవుడు దేనిని వాడారు? రాయని వాడి తీరారు. అర్థం కాలేదు. అర్థం ఉన్నారా లేదా? ధర్మశాస్త్రం పాటించలో రాళ్ళు నీ మీద పడతాయి. పడకుండా ఉండి తీయడానికి ఏం చేయాలి? ధర్మశాస్త్రం నెరవేర్పులోకి వచ్చి తీరాలి. గొలియాతును మాత్రం కాదు, తనకున్న 5 సహోదరులను కూడా చంపి తీరేతలకి ఈ రాళ్ళు ఏం చేసుకున్నాడు? ఏరుకు తీరాడు. ఎంతమంది సహోదరులు? నీ శత్రువు ఎవడో బాగా తెలిసిన తర్వాత ఆటకు దిగు. యుద్ధానికి వెళ్ళినాడు, శత్రువు ఎవడో తెలియలేకపోతే ఇంకా టామే నీ బట్టలు సిరిగి నువ్వే పిచ్చోళ్ళ తిరుగుతుంటావు. దానికి ముందు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళే ముందు శత్రువు ఎవడో ఏం చేయాలి? తెలుసుకు తీరాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు రాయి ఉపయోగించే దేనికి? తీర్పు ప్రస్తావించుకు తీరడానికి. దేవుడు తీర్పు తీర్చిన దానిని గుర్తింపుగా ఉంటది. అందుకే లోతు భార్య బొమ్మ ఇప్పుడు కూడా రెడీగా ఉంది. వెళ్ళి చూడండి, మీరు అలా కాకండి. అర్థం కాలేదు. చూపేమో వెనక్కి, పరుగేమో ముందుకి. భలే కొంటది కదా బొమ్మ. ఎన్టీఆర్ అయితే ఎలా కొంటది, చంద్రబాబు అయితే ఎలా కొంటది, మా లోతమ్మది ఎలా కొంటదో మీరే చూసుకోండి. ఈ సంఘంలో కూడా అలాంటి లోతమ్మలు కాకూడదు. నీకు మీద రాకూడదు, శిక్షా పెట్టి రాకూడదు, తీర్పు రాకూడదు. ఏ రాయకూడదు. అందుకే దానియేలు గ్రంథం అదృశ్య రీతిగా ఉన్న ఒక రాయ వచ్చి పెద్ద ఒక బింబాన్ని ఎగేసింది, తుమ్ముని పడేసేసింది. తుమ్ములు లేకుండా పోయి దట్ మీన్స్ ఈ రాయ నిన్నేం చేయొచ్చు? పొడి పొడి చేసి తీయొచ్చు. నాకు అందుకే పడనివ్వకండి. ఏం పడనివ్వకూడదు. ఆ ఉగ్రత రాయి మన మీదకి ఏం చేయకూడదు, పడనించే అవకాశం ఇచ్చుకోకూడదు. దయచేసి నీ సంఘానికి, సేవకుడికి, ఆత్మగోళానికి, ఆత్మీయ సమాజానికి గొలియాతు అవ్వద్దు. కావాలంటే నీ కోరు 100 సార్లు కొడుతా. అర్థం కాలేదు అనుకుంటా. సబ్బు రాసి కొడుకుతా. మీరు ఏ సామగ్రి తెచ్చివ్వండి కడిగిస్తా, కానీ గొలియాతు అవ్వద్దు. గొలియాతు అయి తీరితే ఏం కాలేవు, తట్టుకోలేవు తీరలు. తీర్పు నీ మీదకి రాగలిగి తీరుతాయి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి 1 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు చెప్పబడినాడు. ఆయన సజీవమైన రాయిగా మారి తీరాడు. ఎఫెసీ పత్రిక 2:20 అనుసరించి ఆయన కట్టబడిన మందిరానికి, కట్టబడిన ఇల్లుకి ఆయన ఏమైతే మూల రాయి అయి తీరాడు. He became the cornerstone. Cornerstone దేనికి? అన్నిల్ని యూదుల్ని కలపడానికి. అర్థం కాలేదు. మనకి మాత్రం కాదు, వాళ్ళకి కూడా ఏముంది? కొలపిచ్చి ఉంది. అందుకే పాట భలే రాశారు. ఎవరు మన అయ్యగారు భలే రాశారు. కొలపిచ్చోడే నేను, మతం ఉన్న గెచ్చుకునే నేను, ఈ మదే నాకు సర్వస్వం ఉండేది. దానిని కలిపి తీరడానికి ఎవరు రావాల్సి వచ్చింది? మూలలోకి ఎవరు రావాల్సింది? సజీవుడైన రాయ రావాల్సి వచ్చింది. అంతే కదా. నీకు నాకు సంగీతం ఉండేది కాదు, నీవు మేము ఒక కుటుంబం కాదు. అయినా మనల్ని కలిపింది ఎవరు? మూల రాయగా ఉన్న యేసయ్య కలిపారు. కాబట్టి ఈ సంఘం అన్న బిల్డింగ్ నిలబడగలిగింది. మూల కలిసిపోతే పైకి ఈజీగా అయిపోతుంది. అర్థం కాదు. మేస్త్రులు ఉన్నారా? మేస్త్రులు కదా, అయ్యా మూలకు వల్ల ఏంటి ఉపయోగం? మూలకు ఉపయోగం మూలవై దాన్ని సెట్టింగ్ చేయడానికి పడే బాధ మామూలు బాధ కాదు. అలాగైతే అన్యులుగా ఉన్న మనల్ని, దేవుని బిడ్డలుగా ఉన్న యూదులను, ఇశ్రాయేలీయులను కలిపి తీరడానికి మూలలా ఏమైతే నలిగింది, ఒదిగింది, ఇరికింపబడి తీరింది. ఎందుకో తెలుసా? నువ్వు కలవడానికి, మనం కలవడానికి. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే కీర్తన 118 22వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం చదివితే ఏ రాయ అందరూ నిషేధించారు, ఆ రాయ ఏమై తీరింది? మూల రాయగా. అంటే ఇశ్రాయేలు యేసయ్య రాయని ఏం చేసేసారు? ఇసిరేశారు. యేసయ్య
చూడండి, ఆ రాయ ఏమై తీరింది? మూల రాయగా, ప్రధాన రాయగా, పనికొచ్చే రాయగా మారి తీరింది. ఈ రాయి వచ్చేస్తే భార్యాభర్తలు కలిసిపోతారు. ఈ రాయి వచ్చేస్తే సంఘ బిడ్డలు కలిసిపోతారు. ఈ రాయ మూల రాయిగా మారి తీరితే సేవకులు కలిసి తీరుతారు. ఈ రాయ కలిసిపోయి తీరితే కట్టడం ఈజీ అయిపోయి తీరుతుంది. అందుకే కదా యోహాను సువార్తలో నేను మీకు పరలోకానికి వెళ్ళి తీరుతున్నాను, నేను మీ కొరకు ఏంటి ఆడుతున్నాను? దేవునికి ఏం పని? పరలోకంలో ఇల్లు కట్టే పని. చెప్పలేదు నాతో కలిసి ఏం పని? ఆ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. అట్నుంచి కడుతున్నారు, ఇటు నుంచి కడుతున్నారు. ఇటు నుంచి ఎలా కడుతున్నారు? అట్నుంచి దేవుడు కట్టుకుని వస్తారు, ఓకే బాగానే ఉంది. ఇటు నుంచి ఎలా కట్టేది? నువ్వు స్వార్థ చెప్పేసి నువ్వు ప్రజల సంఘానికి తీసుకొచ్చేసి వారి దేవునికి నమ్మేసుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు సంఘంగా మారుతున్నది. అప్పుడు ఏ రాయితో కలిపి? మూల రాయితో ఈయన కూడా కలిసాడు, నేను కూడా కలిసాను. ఇటు నుంచి అన్ని రోడ్లు కలిసి పైకి వస్తున్నప్పుడు అటు నుంచి కట్టుకొట్టుకుని కింద ఈ రెండు కలిసేదే రాక్షం. ఈ రెండు కలిసేటప్పుడే ఏమయ్యేది? సంఘం ఎత్తబడి ఇది కలిసిపోతే ఇంక ఇంట్లో ఉన్న మనుషులు ఏం చేయాలా? ట్రాన్స్ఫర్ అవ్వాలా? ఇప్పుడు పాత ఇల్లు ఉంది, మీకు కొత్త ఇల్లు కట్టేశారు, సామాన్లు ఏం చేస్తారు? అలాగైతే ఆ ఇంటికి సామాన్ మనమే. అందుకే నేను ఏం చేసేది? టక్కని ఎత్తుకెళ్ళిపోయింది. ఏమే నా ఇల్లు, నా బాధమ్మ, నా కొట్టు పట్టుకుని ఉంటాం. అందుకే దేవుడికి చెప్పలేదు. మూల రాయ రావడం వలన ఏమై తీరింది? నీ కులం పోయింది, నీ మతం పోయింది, నీ పిచ్చి సిద్ధాంతాలు మారినాయి. క్రీస్తు మాత్రమే ఏమై తీరింది? సజీవరాయగా మా మూల. అందుకే విశ్వాసాన్ని కలపడానికి ఆయన మధ్యలో ఇరికింపబడ్డాడు. కలవాలి నాయన, ఎన్ని గొడవలు ఉన్నా కలవాలి. అందరూ బల్లాదాలను చూసినప్పుడే కొలుస్తారు. ఆలో తీసుకోకుండా సాయంత్రం ఎందుకమ్మా అంత లేట్? కొత్త కలిసిపోవచ్చు కదా. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బాగున్నారు, అయిపోయింది. సారి చెప్పేది కదా. ఒక్క రోజా పువ్వుతో తెగిపోయే విషయం అది. అర్థం కాదు. ఒక్క చాక్లెట్తో కరిగిపోయే విషయం అది. ఒక్క బిర్యానీతో వదిలిపోయే విషయం అది. దానికి మూడో మొగుడు తీసుకొస్తారు. ఎవడాడు? ఆ కొమ్ములోడు ఆయన తీసుకొచ్చి ఎలా కాపాడు తీసుకొచ్చి చేస్తున్నారు ఆయన తోలండి. నువ్వు ఇంటికాడ రావడానికి అనుమతి లేదు. నేను పువ్విచ్చి బిర్యానీ ఇచ్చి నేను మళ్ళీ ఏం చేస్తా? కానీ బైక్లో ఫుల్ తిరుగుతా, చికెన్ ఫుల్ లాగి తింటా. అర్థం కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయండి. ఇది లోన్ నుంచి చేసుకొని కుళ్ళి కుసి క్యాన్సర్ టెక్నిక్ నేను చేయలేమమ్మా, నువ్వు వదులుకోవాల్సిన వదులుకో. అర్థం కాలేదు అనుకుంటా. మూల రాయి మన కొరకు ఉన్నప్పుడు వదులుకోవాల్సిన దాన్ని ఏం చేయాలి? వీరితో పాటు వదిలించేసుకొని యేసయ్యతో ఏక మతంలోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. ఇక రోమాపత్రిక 9:33 చదివినప్పుడు కొందరు ఈ రాయిని ఏం చేశారు తెలుసా? అభ్యంతర రాయిగా, అడ్డుపరిచే రాయిగా మార్చారు. ఎలా? యేసయ్యను తృణీకరించి, యేసయ్య నాకు వద్దు, సంఘం నాకు వద్దు, ప్రార్థన నాకు వద్దు, కుటుంబం నాకు వద్దు, ఐదు నాకు వద్దు అని చెప్పేసి నువ్వు ఏం చేసావు? ఒక రాయి స్థాపించావు. నీకు నాకు కట్టి పందినాయి. నువ్వు మరొకరు కావునా మూతొరకు అయిపోయినాయి. నువ్వు మొత్తం తెక్కినా మూతొక్క తెక్కిపోయినాయి. ఏం కలిపేశారు? రైతులో చెప్పలేదే. అందరు సంఘ విడిచిపెట్టి వెళ్ళిపోయి కొడుతూ మొక్కలు దిప్పుడు డొంకలో నేను ఒక విశ్వాసం డొంక లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? నేను అక్కడ నిలబడి కాసేపు ఆపుదాం అనుకున్నాను. మళ్ళీ అనుకుని ఆగితే ఊరో ఏమంటారు కలవలేకపోతే కారణం ఏం పెట్టేసాడు? హలో, యేసయ్యని విసర్జించేస్తే, సంఘాన్ని విసర్జించేస్తే, ఆత్మీకులను వదిలేస్తే, రాయి పెట్టేస్తే రాయి తప్ప ఇంకేం మిగలదు. నీ సమాధి దగ్గర కూడా అదే రాయి తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. హలో, మంచి సమాధి దొరకాలంటే ఏం చెయ్యాలి తెలుసా? ఇలాంటి రాయి గారు పెట్టకండి. అర్థం కాలేదు. కొందరు సమాధి కార్యక్రమం కొందరు మైకి ఇస్తే ఈ దరిద్రం చచ్చింది మంచిదైంది అంటారు. అర్థం కాదు. ఆయన కొందరు గురించి వీడు బతుకుంటే బాబు ఎన్ని బట్టలు నాకు దొరికాయి, వీడు బతుకుంటే ఎన్ని సంఘాలు కట్టును, వీడు బతుకుంటే ఎన్ని కుటుంబాలు నిలబెట్టు, వీడు బతుకుంటే ఎందరికి భోజనం పెట్టును, వీడు బతుకుంటే ఎందరి ఇళ్ళకి ఏసి వచ్చుడు, వీడు బతుకుంటే ఎందరి జీవితం సుఖ
మరణ పడకలో నువ్వు పడుకునేటప్పుడు కనీసం నలుగురైనా ఉండాలా. ఏం రాయడెత్తారు, అర్థం కాలేదు అనుకుంటా. అందుకే యేసయ్యను విసర్జించేసి రాయి నాటెత్తే రాయి తప్ప ఇంకేం మిగలదు. మిగిలించుకు తీరడానికి ఏం చేయాలి? యేసయ్యన్న రాయితో ఒక జంట కలిసి తీరు అంటే అందుకే మన మధ్యలో అలాంటి విభేదాలు ఏమి ఉంటాయి. ఆ రాళ్ళని ఈరోజు పగలబట్టండి. నేను అందరితో కలుస్తా, నేను అందరితో ఏకమతమై తీరుతా. నాకు యేసయ్య కావాలి, నాకు సంఘం కావాలి, నాకు కూటమి కావాలి, నాకు ఆత్మిక సజనులు కావాలి. వారే నాకు తోడై ఉండి తీరి. అందుకే కదా సమాధి కార్యక్రమంలో దేవుని మీద వెళ్ళి చేయాల్సిన పరిచయాలన్నీ ఇష్టం లేకపోతే చెయ్యండి, నో ప్రాబ్లం. నీకైనా దొరికిద్దారండి, లేకపోతే కేజీ ఒక్క చావు. హలో, నాతో ఉన్నారా లేదా అంటే మరణం ఎప్పుడైనా రావచ్చు. అర్థం కాలేదు అనుకోండి. మరణం ఎప్పుడు ఈ గత వారంలో ఇద్దరు మరణించింది చూసేటప్పుడు నాకు భయం వేసింది. ఎందుకు తెలుసా? నేను కూడా ఏదైనా మంచి క్రియలు చెయ్యాలని. చచ్చిపోతా మనం భయం కాదు, నేను ఏమేమి చెయ్యాలా, ఎవడో ఒక నాకు మాటలు చెప్పాలా. ఏమని? బతుకునేటప్పుడు ఎన్ని కార్యాలు చేశాడట, బతుకున్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. హలో, అడ్డులు అభ్యంతరాలుగా మారకుండా అడ్డుల గోడ. అందుకే కదా యేసయ్య చేసిన పద్ధతి ఏంటిది? యూదులకు ఇశ్రాయేలుకు మధ్యగా ఉన్న గోడను వేసి ఏం చేశారు? పగలగొట్టండి. నీతో ఎవరు విశ్వాసం మాట్లాడు, నువ్వేం మాట్లాడు, తల్లిగే మాట్లాడు, బిర్యానీ ఇప్పించచ్చు. ఎంతకాలం నువ్వు బలు పెట్టుకొని కూర్చుంటావని నువ్వు పాపడాడు, నువ్వు మాట్లాడు. నేను వస్తాను మీ ఇంటికి, నువ్వు నాతో మాట్లాడకపోయినా బిర్యానీ పెట్టాను. ఈ రోజు కాకపోతే రేపైనా మోరుతావుగా. నువ్వు ఆయన స్థాపిస్తే నేను బద్దన కొడతావు. అలాంటి ప్రక్రియలో సంఘం తయారైంది. చివరికి పునరుద్ధాన సమయంలో యేసయ్య శవ శరీరం లేకుండా ఉండి తీరేంతటికి ఒక రాయిని ఏం చేశారు? ఓ లార్డ్, అర్థం కాలేదు అన్నాడు. యేసయ్యను సమాధి వేసేసి ఏం చేశారు? ఉంచేసి ఏం చేశారు? ఎందుకు ఉంచారు? ఇది మరేం చేయడు. ఆ కాలంలో రోజులు పొలిటికల్ పార్టీలు కూడా ఏం చేసింది? పేద సంఖ్యలు తెచ్చేసి మొత్తం కూడా వేసేసింది. ఏమని? లోన్ ఉన్నోడు ఏం వెళ్ళకూడదు. అర్థం కాలేదనుకుంటా. నీ పునరుద్ధానం జరగకుండా, నీ లోపల రూపాంతరం జరగకుండా, నీ జీవితంలో మార్పు జరగకుండా ఏ ముద్ర నీ మీద పడినా దాని మీదకి దేవుని యొక్క శక్తి దిగి తీరుతుంది. ఆ రాయ తానే పొల్లి తీరుతుంది. ఆ పండగ తానే అర్థం కాలేదనుకుంటా. అందుకే మన సంఘంలో సుమారు ఇప్పుడు 19 మంది మన మీద ఆత్మీయులు, అనాత్మీయుల మీద నాకు తెలియదు, నేను లెక్క తీసుకోండి. 19 మంది ఆత్మీయులు ఏమయ్యారు? సమాధి కార్యక్రమంలోకి వెళ్ళి సమాధిలో ఉన్నాను. ఆ సమాధి కార్యక్రమంలోకి వెళ్ళేటప్పుడు నాకు ఒకటే ఆనందించేది. ఓరే, ఇప్పుడు నీకు ముద్ర ఉందరా, ముద్ర తీసే కడి వచ్చినప్పుడు నీవు నేను ఏకముహూర్తముగా దశవాదిక పత్రిక చెప్పే మాట ప్రకారంగా ఒక్క కంటి రెప్పపాటు ఒకే ముహూర్తములో ఆ ఎత్తబడే సందర్భంలో కొందరు సీరలు పడేది కనబడవచ్చు, కొందరు సీరలు ఎడుకోవడానికి పరిగెట్టడం, మనం పరిగెట్టడానికి ప్రయత్నం. కొందరు బట్టలు ఏరుకోవడానికి పూసి ఇది నాదే, ఇది పార్కే పట్టుకో, నువ్వు మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే దేనికి అభ్యంతర పరచుకోకూడదు. పునరుద్ధానాన్ని డోంట్ పుట్ ఎ స్టోన్ ఓవర్ యువర్ రెసరెక్షన్. నీ పునరుద్ధానానికి అభ్యంతర పరిచి తీరేంతటిగా రాయ ఏం చేయొద్దు, పెట్టొద్దు. ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాను. నువ్వు రూపాంతరం చెందకుండా లోక విషయాలు ఏమైనా ఉంటే, పాప విషయాలు ఏమైనా ఉంటే, ఆ అతిక్రమ విషయాలు ఏమైనా ఉంటే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే, సేవకుడికి వ్యతిరేకపరిచేది ఏమైనా ఉంటే, సంఘానికి వ్యతిరేకపరిచేది ఏమైనా ఉంటే, ఈ రోజే దాన్ని ఎరగొట్టండి. మంచి రూపాంతరం దొరకాలి. అందుకే కొరింథీ పత్రిక చెప్తారు, రూపాంతరం చెందినప్పుడు కొందరు రూపాంతరంలో కూడా ఏముంది? క్రైటీరియా ఉంది. మొదటి కొరింథీ పత్రిక ఇంటికి చదవండి, 15వ అధ్యాయంలో చదవండి. సూర్యుని వెలుగు వేరు, చంద్రుని వెలుగు వేరు, నక్షత్రానికి ఉన్న వేదగతి వేరు. అన్నిటికీ వేదగతి ఉంటే రూపాంతరంలో కూడా ఏముంది? సెపరేషన్ ఉంది. హలో, ఆ పద్ధతి ఏసీడీసీగా అప్పుడప్పుడు చర్చికి వచ్చి అలా కనబడేది, నో ప్రాబ్లం. మా ఊరిలో ఒక పక్షి ఒక జంతువు తిరుగుతుంది, అప్పుడప్పుడు మెరుగుతే కడతారు దాన్ని. అలా కనబడి అలా మాయమైపోయి అలా కనబడి అలా కూడా కొందరు విశ్వాసం ఉంటారు. అప్పుడప్పుడు కనబడి ఎంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన కొన్ని విశ్వాసం ఉన్నారు. వాళ్ళు ఎలా తయారవుతారు? ఎలా తయారవుతారు? ఆ మెరుపు చేయగలరు, అలా పలు పెరిగి అలా అయిపోతాయి.
అవతల ఒక్కొక్క విశ్వాసం ఏ కూటిగా మానడు, ఏ ఆరాధనకి వెళ్ళకుండా ఉన్నాడు, ఏ పరిచయకి వెళ్ళడు. ఆడు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? మెరుపు తీగగా కాకుండా సూర్యునిలా నక్షత్రములా వెలుగు. అలాగైతే ఇప్పుడు నీ వెలుగెంతా నువ్వే కాటా వేసుకొని చూసుకో. నాతో లేదనుకుంటా. అధిక వెలుగు కావాలా ఐగురితో కలిసి పరిగెట్టు. తక్కువ వెలుగు కావాలా ఐగురికి దూరంగా పరిగెట్టు. రన్నింగ్ రేస్ నీదే. అర్థం కాలేదనుకుంటా. నాకు పని ఉంది మరి అలా పరిగెట్టు. అప్పుడప్పుడు అలా వెలుగుతుంది. బాగా తెలుసా? 1 రోజు 2 రోజులు కాదు. 1 రోజు 2 రోజులు అయితే ఏదో సహించదు. ఎన్ని రోజులు? యుగాన్ని యోగం చేయాలి. తిరిగి అవతల ఉన్నాడేమో అక్కడ ఏ మోడల్ కుట్టుకోవడానికి కూడా జీవించినప్పుడు జీవించాలి. ఎందుకంటే ఇప్పుడు జీవించండి. అర్థం కాలేదనుకుంటా. అదో నాతో ఉన్నారు. ఇలా తిత్తిరి వెలిగే ఒకడు ఉన్నాడు. ఎవడు? ఏసైతో మరణించిన దొంగ. అడేం చేయలేదు ఏసై కోసం. కేవలం ఏం ఒప్పుకున్నాడు? ఏసై నా దేవుడు, నీ రాజ్యమంత్రుడు నేను చెప్తే ఇది మాత్రం ఒప్పుకున్నాడు. ఆ కేటగిరీలో కొందరు తిత్తిరి నేను తీయడం మార్చండి. చెయ్యగలిగేదంతా చెయ్యండి. నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాడు. రూపాంతరంలో ఏముంది? అయ్యగారు ఫుల్ వెలుగుతున్నప్పుడు హలో, ఆ కేటగిరీ ఒకసారి ఊహించండి. వెలుగున్న వాళ్ళందరూ ఒక కాడ కూర్చున్నారు. దాని తర్వాత వెలుగు తగ్గినాం అనుకోద్దిగా. దాని తర్వాత ఆ చివరికి కూర్చున్న వెలుగు లేని వాళ్ళు చూడాలా? నవ్వడానికి చెప్తున్నా, ఆలోచించడానికే చెప్తున్నాను. హలో, వెలుగులో ఏముంది? ఎప్పుడది కనబడేది? ఎప్పుడైతే కనబడేది? నువ్వు రూపాంతరం అవుతుంది. ఆ టైంలోనే కొన్ని ట్యూబుల్ లైట్ లాగా సూర్యుడి కాంతిలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఫ్లాష్ లైట్ లాగా వెళ్తుంటుంది. అప్పుడు ఊరు ఈడా మా కనకరాజే ఉన్న కోటంటి పనులు అన్నీ చేశాడు. మాతో కలిసి ఇచ్చాడు, మాతో తిరిగాడు, చర్చికి అప్పుడప్పుడు డుమ్మా కొట్టాడు. ఈడే అది తెలిసిపోద్ది. హలో, అందుకే కదా ఏసై గారు రూపాంతరం చెందినప్పుడు ఆయన దేవుని చూసి శిష్యులు దిగులు పడి కూర్చున్నప్పుడు, శిష్యులు వేదన పడి కూర్చున్నప్పుడు పక్కన నిలబడిగా ఆ దేవదూతలు ఏం మాట్లాడారు? భయపడొద్దురా నాయన, ఇదే రీతిగా నువ్వు కూడా బండి ఎక్కుతావు, రూపాంతరం అన్న బండి ఎక్కి తీరుతావు. రూపాంతరం పొంది తీరడానికి ప్రయత్నపడండి. స్వార్థం చెప్పండి, ఆత్మను సంపాదించండి, సంరక్షణకు ప్రార్థన చేయండి, కొన్ని కూడికలు కనండి, కొన్ని సహవాసంలో కనండి. నాకు మంచి రూపాంతరం కావాలి. ఈ పనికి రాని రూపాంతరం చెప్పారు కదా, మామూలు సూర్యుని వల్ల ఉన్న వెలుగు, నన్ను కమ్ముకున్న వెలుగు, అస్సలు చూడలేనట్టుగా ఉన్న వెలుగు. అట్లాంటి రూపాంతరం పొంది తీరడానికి ఈ పగటి వేళ వాక్య సందేశం నీకు ఎంతగా ఇచ్చి తీరుతున్నా. అయ్యో అనాలు పగలబెట్టు, మంచి రూపాంతరానికి తయారవు. ఈ వాక్యాలు ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లలు నిలబడతారు.